ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో మిడిలిస్ట్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తాజా ఉద్రిక్తతలకు అమెరికా సైన్యానికి చెందిన ఓ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం ప్రధాన కారణమైంది. అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత అమెరికా దళాలు తెల్లవారుజామున ఇరాన్పై భారీ దాడులకు తెగబడ్డాయి. అమెరికా సైన్యం ఏకకాలంలో ఇరాన్కు చెందిన కీలక ప్రాంతాలైన కేశం ఐలాండ్, సిరిక్, బందర్ అబ్బాస్, కోహ్యే ముబారక్, జాస్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. అమెరికా చేసిన ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రంగంలోకి దిగింది. ఐఆర్జీసీ మొదట బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన స్థావరాన్ని వందలాది డ్రోన్లతో ముట్టడించి అమెరికా రక్షణ వ్యవస్థలకు సవాల్ విసిరింది. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన జోర్డాన్పై కూడా విరుచుకుపడింది. జోర్డాన్లోని ప్రముఖ మువఫాక్ సాల్టీ ఎయిర్బేస్ లక్ష్యంగా ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణి దాడుల అనంతరం ఇరాన్ సైనిక విభాగం ఐఆర్జీసీకి ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తాము జోర్డాన్ ఎయిర్బేస్లో 4 ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా దెబ్బతీశామని ప్రకటించింది. ఈ ఎయిర్బేస్ను అమెరికా తన అధునాతన యుద్ధ విమానాలైన F-35, F-15లను ఉంచడానికి ఉపయోగిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఈ ఫైటర్ జెట్స్ ఉండే హ్యాంగర్లు, అమెరికా కమాండ్ సెంటర్లు, సైనికులు నివసించే క్వార్టర్స్, అలాగే రాడార్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ భీకర దాడుల కారణంగా అమెరికా దళాలకు జోర్డాన్ సైన్యానికి ఎంతవరకు ప్రాణనష్టం వాటిల్లిందనే ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.